దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం భారీ భూకంపం వచ్చింది. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో కొన్ని సెకన్ల పాటు దీని ప్రభావం కనిపించింది. జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఎన్జీఆర్ఐ సైజ్ మిక్స్ స్టేషన్స్ను రన్ చేస్తున్నారు. భూకంపాల తీవ్రతను తెలుసుకునేందుకు ఈ స్టేషన్లు ఉపయోగపడతాయి. భారతదేశ వ్యాప్తంగా భూకంప తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 4 జోన్లుగా విభజించడం జరిగింది. జోన్ 4, 5లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ 4వ జోన్లో ఉంది. యమునా రివర్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాల్స్ ఎక్కువగా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. దీని కారణంగా భూకంపాలు సంభవిస్తాయి. జోన్ 5 ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు జోన్ 3లో ఉన్నాయి. అయితే భూకంపాలు రావడానికి కారణం ఏంటంటే ఇన్ జనరల్గా మనము గ్లోబల్ టెక్టానిక్స్ తీసుకున్నట్టయితే మనకు ఖండాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఖండాలు ఉన్నాయి. అట్లానే ఇండియన్ ప్లేట్ ఒకటి, యురేషియన్ ప్లేట్ ఒకటి. ఇండియన్ ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్, ఈ రెండు కొలిజన్ అంటాం మనము. ఈ రెండు సరిహద్దులు కలిసే ప్రాంతము. అక్కడ ఏమవుతుందంటే మౌంటైన్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి, మనకు హిమాలయ మౌంటైన్స్ అంటాము. సో దానివల్ల బేసిక్గా స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. మొత్తం ఇండియన్ ప్లేట్ మనకి కాంటినెంట్ లోపల వివిధ ప్రాంతాలలో స్ట్రెస్ బిల్డప్ అనేది అవుతుంది. అయితే ఎక్కడైతే మనకు దానికి తోడుగా ఎక్కడైనా ఫాల్ట్స్ ఉంటాయో ఆ ప్రాంతాలలో అక్కడ స్ట్రెస్ బిల్డప్ అయినప్పుడు చిన్న చిన్న అర్త్క్వేక్స్ వచ్చే సంభావన ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ అర్త్క్వేక్ వచ్చే సంభావన గల ప్రాంతాలను కూడా మనము బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము 4 విభాగాలుగా విభజించారు. ఇప్పుడు భూకంప తీవ్రత తక్కువ నుంచి ఎక్కువ వరకు వచ్చే విధంగా విభజించారు. దాంట్లో తెలుగు రాష్ట్రాలలో 2 లేదా 3 ఈ రెండింటిలోకి విభజించబడింది. ఎగ్జాంపుల్ మనకు December 4న మేడారం దగ్గర ములుగు ప్రాంతంలో వచ్చిన భూకంపము అది జోన్ 3లోకి వస్తుంది. అలాగే గోదావరికి దగ్గరలో ఉన్న పరివాహక ప్రాంతాలు, అట్లానే కృష్ణా నది తీరంలో ఉన్న ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం డిస్ట్రిక్ట్, అన్డివైడెడ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు ప్రాంతం ఉంది, అది కూడా జోన్ 3లోకి వస్తుంది. హైదరాబాద్ జోన్ 2లో వస్తుంది. చాలా తక్కువ ఎనర్జీ గల అర్త్క్వేక్స్ వచ్చే సంభావన గల ప్రాంతాలలో హైదరాబాద్ ఉంది. సో చాలా మైనర్ అర్త్క్వేక్స్ అంటాము, వాటి వల్ల ఏమీ డ్యామేజ్ ఏమీ ఉండదు. ఇంతకుముందు కూడా 2020లో ఏ సిరీస్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఢిల్లీలో రికార్డ్ అయింది. అవి కాకుండా ప్లస్ మన తెలుగు రాష్ట్రంలో కూడా 5.0 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ డిసెంబర్ 2024లో వచ్చింది. ఈ గోదావరి జోన్లో వచ్చింది. ఇది సెస్మిక్ జోన్ 3లో ఉంది. తెలుగు రాష్ట్రంలో కూడా ఈవెన్ మన హైదరాబాద్ కూడా సెస్మిక్ జోన్ 2లో ఉంది. సో ఈ ఎర్త్క్వేక్స్ అనేది ప్రికాషన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఎస్పెషల్లీ హై రైస్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఈ సెస్మిక్ కోడ్స్ ఫాలో అవ్వాలి. మన యాక్చువల్గా 1950 అస్సాం ఎర్త్క్వేక్ నుంచి పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. అక్కడ 1958 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. సో యాక్చువల్గా ఈవెన్ చమోలీలో 1999 చమోలీలో 6.3 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఈ ఎర్త్క్వేక్స్ అనేది హిమాలయాస్లో వస్తూనే ఉంటుంది. సో దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి. ములుగులో 5.0 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఎర్త్క్వేక్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్పెషలీ ఈ హై రైజ్ బిల్డింగ్స్ ఈ సెస్మిక్ జోన్ 4 or 5లో కట్టినప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ తీసుకోవాలి. Muzaffar earthquake of 2005, which occurred in the vicinity of the India-Pakistan border around 8:50 a.m. local time, where we lost of 87,000 of human life. But at the same time, if you see the earthquakes occurring in Taiwan of 7.3, Japan sometime 6, more than 6.5, hardly we have any loss of the human lives. This clearly shows that we should have now a very earthquake resilient society. The implementation of the safety for the earthquake methodology in all the construction side should be strictly implemented. But now CSR NGRI is also experimental basis, started early warning system in the Himalayan region, and this early warning system will only report the occurrences of earthquake a few seconds to minutes, which will probably save a lot of the economic loss due to this such type of earthquake. So my message is that the earthquake safe structure is in fact the basis of the
safe life. And also the creation of an earthquake day is also very important, because after the occurrence of the Nepal earthquake, the Gorkha earthquake, where one of the deadliest earthquake it is supposed to be. Now Nepal is started celebrating 16th of January every year, the earthquake day. So I think India should also be prepared for such type of earthquake day, and also I think the construction related scenarios where we should have in the future a very strong resilient society for earthquake.